ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహిమగల దేవా, ఉన్నతమైన స్థలములలో నివసించే తండ్రి, వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న పూజనీయుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ప్రభువా, మా జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, పరీక్షలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీరు నీకు సమాధానము, భయపడకు అని మీరు ఇచ్చిన వాగ్దానము, మీ వాక్యం ద్వారా మాకు, మా ఆత్మకు ఎంతో ధైర్యంనిచ్చి మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడు మీరైనందుకు మీకే స్తోత్రాలు దేవా. మీరు మాకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చారు, కానీ పిరిగితనము గల ఆత్మని లేదు దేవా. భయాన్ని కలిగించే ఎటువంటి విషయాల్లోనైనా మేము భయపడకుండా మీరు మాతో కూడా ఉన్నారని, వస్తారని, మాకు విజయం ఇస్తారని, మిమ్మల్ని విశ్వసించే విశ్వాసంలో మమ్మల్ని స్థిరంగా ఉంచమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. దేవా, మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం తండ్రి. నిత్యము మీతో మేము సహవాసం చేసేవారముగా, మీ సమాధానమును కలిగి ధైర్యముగా, శాంతిగా ఉండేవారముగా మేము ఉండినట్లు మా ఆత్మను బలపరచమని, మీ వాక్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. మీ వాగ్దానాలు మా ఆత్మను బలపరుస్తాయి, మాకు నెమ్మదినిస్తాయి. మీ మాటలు మమ్మల్ని నడిపిస్తాయి. అవి మా జీవితానికి పునాది లాంటివి దేవా. మేము మీ అధికారంలో ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మమ్మల్ని కదిలించలేదని మిమ్మల్ని విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాలలో, మా బంధువులలో, మా సంఘాలలో, మా పట్టణాలలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఎంతమంది అయితే రక్షణ లేకుండా ఉంటున్నారో వారందరినీ మీ నామంలో చేర్చండి ప్రభువా. వారి ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాము. మీరే నిజమైన దేవుడు అని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని, మీ వైపు చూసినప్పుడే, మీ మీద ఆధారపడినప్పుడే నిత్య జీవం అన్నది దొరుకుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించగలటకు సహాయం చేయండి దేవా. మీ వాక్యాన్ని ప్రకటిస్తున్న దేవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి విధమైన దుష్టత్వం నుంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. వారి పరిచయను నీరు కట్టిన ఫలింప చేయమని, వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని విజ్ఞాపన చేస్తున్నాం దేవా. కొండలలో, అడవులలో, అరణ్యాలలో, మార్గం లేని ప్రదేశాలలో ఎంతమంది అయితే ప్రజలు ఉంటున్నారో వారి వద్దకు దేవుని వాక్యం వెళ్ళాలని, రక్షణ సువార్తను వారికి కూడా అందజేయాలని ప్రయత్నిస్తున్న దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారికి క్షేమాన్ని దయచేయండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, వారి జీవితాలలో, వారు ప్రయాణిస్తున్న ప్రతి పరిస్థితిలో వారికి మీరు సమాధానం ఇచ్చి, వారి హృదయాలలో భయాన్ని తీసివేసి ధైర్యంతో నింపమని, ఈ వాగ్దానం వారందరి జీవితంలో మీరు నెరవేర్చమని విజ్ఞాపన చేస్తున్నాం దేవా. ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడువైన మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంతవరకు నేను చేసిన ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి మీరు నాకు జవాబిచ్చారని మిమ్మల్ని ఘనపరుస్తూ, ఆమెన్ అనువాడునునైనా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.